ఓం శాంతి. ఓం శాంతి. गुड आफ्टरनून. గుడ్ ఆఫ్టర్‌నూన్. समय के अनुसार, సమయం అనుసారంగా, जरूरत के अनुसार, మనకి అవసరం అనుసారంగా, ड्रामा के अनुसार, డ్రామానుసారంగా, बाबा के पाठ के अनुसार, బాబా యొక్క పాత్ర అనుసారంగా, जरूरत के अनुसार అవసరం అనుసారంగా बच्चे कैसे रहना है, పిల్లలు ఎలా ఉండాలి, क्या पुरुषार्थ करना है, ఏ పురుషార్థం చెయ్యాలి, किस विधि से सेवा के लिए निमित्त बनना है, ఏ విధితో సేవకి నిమిత్తంగా తయారవ్వాలి, इसमें बाबा का पाठ क्या है, ఇందులో బాబా యొక్క పాత్ర ఏంటి, बच्चों का पाठ क्या है, పిల్లల యొక్క పాత్ర ఏంటి, ये सभी बात ఈ అన్ని విషయాలు बाबा బాబా स्पेशली స్పెషల్‌గా अव्यक्त मुरली द्वारा, అవ్యక్త మురళి ద్వారా, वरदान द्वारा వరదానం ద్వారా बच्चों को समझाने का कोशिश करते हैं. పిల్లలందరికీ అర్థం చేయిద్దామని చెప్పి ప్రయత్నిస్తున్నారు. आप सभी जानते हैं, మీ అందరికీ తెలుసు, सारे विश्व में మొత్తం విశ్వం అంతటిలోనూ हर आत्मा ప్రతి ఆత్మ, आज कितना चिंता में है, टेंशन में है. ప్రతి ఒక్క ఆత్మ ఎంత చింతలోనూ, టెన్షన్‌లోనూ ఉన్నారో మీ అందరికీ తెలుసు కదా! हर आत्मा ప్రతి ఒక్క ఆత్మ परमात्मा के आगे जाकर పరమాత్మ ఎదురుగా వెళ్ళి, ये दुख से, ఈ దుఃఖం నుండి, परिस्थिति से, ఈ పరిస్థితి నుండి, समस्याओं से, विघ्न से సమస్యల నుండి, లేకపోతే విఘ్నాల నుండి हमको मुक्ति दे दो करके रो रहे हैं. మా అందరికీ ముక్తులనివ్వండి అని చెప్పి దుఃఖిస్తున్నారు. भले मुख से नहीं रो रहे हैं, लेकिन मन से तो बहुत रो रहे हैं. అయితే మొఖంతో మనకేం తెలియకపోవచ్చు వాళ్ళు ఏడుస్తున్నారని. కానీ వాళ్ళందరూ మనస్సుతో దుఃఖిస్తున్నారు. तो उस समय में అయితే ఈ సమయంలో वो सभी भगवान का हेल्प मांग रहे हैं. వాళ్ళందరూ కూడా భగవంతుడిని సహాయం అడుగుతున్నారు. भगवान उनको हेल्प करना चाहता भी है. భగవంతుడు కూడా వాళ్ళందరికీ సహాయం చేద్దామని అనుకుంటున్నారు. उनकी समस्या का समाधान भी भगवान के पास में है. వాళ్ళందరి యొక్క సమస్యలకి సమాధానం కూడా భగవంతుని దగ్గరే ఉంది. लेकिन కానీ समस्या का समाधान कैसे करें? సమస్యలకి సమాధానం ఎలా చేయాలి? बेहद में लोग मांग रहे हैं. అనంతంగా చాలా మంది అడుగుతున్నారు. ఈ శాంతి కావాలి అని చెప్పి. तो विधि को भी चेंज करना पड़ेगा ना. కాబట్టి అందువల్ల విధి కూడా మార్చాల్సి ఉంటుంది కదా! समय बहुत थोड़ा है సమయమేమో కొంచెమే ఉంది. और बहुत सारे लोगों तक भगवान को पहुंचना है. అయితే చాలా మందికి భగవంతుడు ఎవరో తెలియాలి. भगवान का पहचान वो सभी आत्माओं को अनुभव होना है. వాళ్ళందరూ భగవంతుడిని గుర్తించాలి. వాళ్ళకి అది అనుభవం అవ్వాలి. उसके लिए क्या करना है? దాని గురించి ఏం చేయాలి? उसके लिए बच्चों को क्या करना है? దాని గురించి పిల్లలు ఏం చేయాలి? ये बात बाबा ने ए मुरली में कहा है. ఈ విషయాలన్నీ బాబా ఈ మురళిలో చెప్పారు. इस मुरली का डेट है ఈ మురళి యొక్క డేట్ 15 दिसंबर 2001. డిసెంబర్ 15, 2001. इस मुरली का हेडिंग है ఈ మురళి యొక్క హెడ్డింగ్ एकव्रता बन, ఏకవ్రతగా అయ్యి, पवित्रता को धारण कर, పవిత్రతను ధారణ చేసి, रूहानियत में रह, ఆత్మికతలో ఉంటూ मनसा सेवा करो. మనసా సేవ చేయండి. बाबा जानते हैं, బాబాకి తెలుసు, अभी वर्तमान समय में गणेश चौथी चल रहा है. వర్తమాన సమయంలో గణేష్ చతుర్థి జరుగుతుంది కదా! उसके पहले उनके माँ का, गौरी का भी पूजा चलता है. అయితే వినాయక చవితి ముందు గౌరీమాతకు కూడా పూజ జరుగుతుంది. तो बहुत सारे लोग घर में गणेश जी को लेकर आते हैं, गौरी माता का भी पूजा करते हैं. చాలా మంది గణేష్‌జీని ప్రతిమని తీసుకొస్తారు. అలాగే గౌరీదేవిని కూడా తీసుకొస్తారు ఇంటికి. इसका मतलब है वो व्रत लेते हैं. దాని అర్థం ఏంటంటే వాళ్ళందరూ వ్రతాన్ని తీసుకుంటున్నారు అని. व्रत को धारण कर लिया तो వ్రతాన్ని ధారణ చేసుకుంటే
उस व्रत का जो विधि विधान है उसको फॉलो करना पड़ता है। వ్రతం చెయ్యాలి అంటే, ఆ వ్రతం చెయ్యడానికి విధి విధానాలుంటాయి కదా! అవన్నీ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. भोजन में भी प्योर रहना है। భోజనంలో కూడా పవిత్రంగా ఉండాలి. शरीर को भी बहुत अच्छा नहला के क्लीन कपड़ा पहन के ही कर्म करना पड़ता है। ఏ పని చేయాలన్నా స్నానం చేసి మంచి శుభ్రమైన బట్టలు వేసుకొని అక్కడ పని చేయాల్సి ఉంటుంది. घर को भी बहुत दिन पहले से ही क्लीन करना पड़ता है। ఇంటిని కూడా చాలా ముందు రోజుల నుంచి క్లీన్ చేయాల్సి ఉంటుంది. बाहर से लाया हुआ भोजन भगवान को नैवेद्य के रूप में नहीं रख सकते हैं, घर में ही बनाना पड़ेगा। బయట నుంచి తెచ్చే ఆహారము భగవంతునికి నైవేద్యం పెట్టకూడదు. భగవంతుడికి నైవేద్యం పెట్టాలి అంటే ఇంట్లోనే తయారు చేసి పెట్టాలి. एक बार गणेश जी घर में आ गए। ఒక్కసారి గణేష్‌జీ ఇంట్లోకి వచ్చారు అంటే उस गणेश जी को डुबोने तक ఆ గణపతిని ఇక్కడ నీటిలో వేసే వరకు वो व्रत को विधिवत फॉलो करना पड़ता है। ఆ ఆ వ్రతాన్ని వాళ్ళు విధి విధానంతో ఆచరించాల్సి ఉంటుంది. तब तक गणेश जी का ही पूजा चलता है। అప్పటి వరకు కూడా నిమజ్జనం అయ్యే వరకు కూడా గణేష్‌జీకే పూజ జరుగుతూ ఉంటుంది. उस समय राम कृष्ण नारायण कोई नहीं आते। ఆ సమయంలో రాముడు, కృష్ణుడు ఇంకా ఇలా ఎవ్వరూ రారు. एक व्रत लिया तो वही व्रत कंप्लीट करना है। ఒక్క వ్రతం తీసుకున్నామంటే ఆ వ్రతమే కంప్లీట్ చేయాలి. ऐसे ही అలాగే संगम युग में సంగమ యుగంలో अंत की सांस तक మన అంతం అంటే ఆ శ్వాస అంతం వరకు इस शरीर में जब तक रहते हो ఈ శరీరంలో మనం ఎంతవరకు ఉంటామో तब तक एक व्रता ही रहना चाहिए। అప్పటి వరకు కూడా మనము ఏకవ్రతంగానే ఉండాలి. पहले जब कोई स्त्री को शादी करते थे, మొదట్లో స్త్రీకి వివాహం చేసినప్పుడు शादी होकर 1 घंटा हो गया तो भी मरने तक उस व्यक्ति को ही अपना पति करके वो समझकर जिंदगी जीती थी। మొదట్లో వివాహం జరిగినప్పుడు పూర్వము స్త్రీకి వివాహమైన గంట అప్పటి నుంచి తర్వాత ఆమె చనిపోయే వరకు కూడా ఆ ఒక్క భర్తనే భర్త కింద అనుకునేది. शादी करके 1 घंटे में पति मर गया, समझ लीजिएगा। 1 घंटे में मर गया तो भी वो स्त्री मरने तक उसको ही अपना मति पति समझती थी, उसकी याद में ही अपना जिंदगी बिताती थी। వివాహమైన ఒక గంట తర్వాత భర్త మరణించినా సరే, ఆ ఆ భర్తనే తన భర్త కింద అనుకుని అలాగే జీవించేది. ఆయన జ్ఞాపకాల్లోనే జీవించేది. ऐसे ही ఏ आपका जो पति है ना, मरने वाला नहीं है। మీ భర్త ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోయే ఆయన కాదు. इसीलिए వల్ల हर संकल्प, ప్రతి సంకల్పము, हर कर्म, ప్రతి కర్మ, हर श्वास, ప్రతి శ్వాస, हर बात, ప్రతి విషయము, हर मत ప్రతి మతము बाबा के साथ ही रखना पड़ता है। బాబాతోనే ఉంచాల్సి ఉంటుంది. तो इसको कहते एक व्रता। దీన్నే అంటారు ఏకవ్రతము అని చెప్పి. एक को ही देखना, ఒకళ్ళనే చూడాలి, एक का ही सुनना, ఒకళ్ళనే వినాలి, उसके अनुसार चलना, దాని అనుసారంగానే నడవాలి. जो हुआ उसको ही रिपोर्ट करना, ఏం జరిగిందో దాన్నే మనం రిపోర్ట్ చేయాలి. उनके साथ ही झगड़ा करना, ఆయనతోనే గొడవ పడాలి. उनके साथ ही जिंदगी करना, ఆయనతోనే ఆహ్, जिंदगी जीना, జీవితం జీవించాలి. हर कर्म उनके साथ। ప్రతి కర్మ ఆయనతోనే. तो इसको कहते एक व्रता। దాన్నే అంటారు ఏకవ్రతము అని చెప్పి. ऐसे అలాంటి हर कर्म करते हुए, ఈ కర్మ చేస్తూ కూడా हर कर्म करते हुए, एवरी कर्म ప్రతి కర్మ చేస్తూ अपने मन మన మనస్సుని परमात्मा से कनेक्टेड है, పరమాత్మతో కనెక్ట్ అయి ఉన్నారా? चेक करो। చెక్ చేసుకోండి. जैसे त्योहार के समय पर ఎలా అంటే పండగలు వచ్చిన సమయంలో क्लीन भोजन बनाते हैं, क्लीन फ्रूट्स लाते हैं, శుభ్రమైన భోజనం వండుతారు. శుభ్రమైన పళ్ళని తీసుకొనొస్తారు. घर को भी क्लीन रखते हैं, ఇంటిని కూడా చాలా క్లీన్‌గా ఉంచుతారు. घर में नॉनवेज सभी नहीं बनाते हैं, ఇంట్లో నాన్ వెజ్ అది ఏమీ తయారు చెయ్యరు. कल का भोजन आज नहीं खाते हैं, ముందు రోజు చె ముందు రోజు ఉన్న భోజనం అంతా నెక్స్ట్ డే తినరు.
ऐसे शरीर को जितना क्लीन रखते हो ना, అలా శరీరాన్ని చాలా శుభ్రంగా ఉంచుకుంటారు కదా! ऐसे ही అలాగే मन बुद्धि को भी वैसे ही क्लीन रखना। మనసుని, బుద్ధిని కూడా అలాగే శుభ్రంగా ఉంచుకోండి. त्योहार के समय पर घर में बनाया हुआ भोजन ही खाते हैं, बेकरी का, ऑनलाइन का भोजन नहीं खाना चाहिए। ఈ పండగలు అవి జరిగినప్పుడు ఇంట్లోని తయారు చేసినవే తినాలి. బయట నుంచి ఆన్‌లైన్‌లో తెచ్చుకుని లేకపోతే బేకరీ ఫుడ్ తినకూడదు. लेकिन आज तो अभी चेंज हो गया है। కానీ ఈ రోజుల్లో అంటే మారిపోయింది. तो उनके लिए भोजन अपने हाथ से बनाना, उनको नैवेद्य चढ़ाना और वही भोजन खाना। మనము అది గణపతికి మన ఇంట్లో తయారు చేసిన ఇంట్లో మనం తయారు చేసిన ఆహారమే నైవేద్యంగా పెట్టాలి. అదే తినాలి. ऐसे ही అలాగే अपना तन, మన మనస్సు, మన मन, శరీరము, मन, మన మనస్సు, धन, ధనము, समय, సమయము, श्वास, శ్వాస, संकल्प, సంకల్పము, कर्म, కర్మలు, कर्मेंद्रिया, కర్మేంద్రియాలు, कर्म का फल, కర్మల యొక్క ఫలితము सब कुछ भगवान के आगे समर्पण करना चाहिए। ఇవన్నీ కూడా మనము భగవంతుని యందు సమర్పణ చేయాలి. इसको बाबा कहते हैं पवित्रता। దీన్నే బాబా ఏమంటారు అంటే పవిత్రత అంటారు. जैसे ఎలా అంటే शरीर को क्लीन करना चाहिए तो पानी चाहिए ना, శరీరాన్ని శుభ్రం చేయాలి అంటే మనకి నీరు కావాలి కదా! कपड़ा साफ करना है तो पानी चाहिए, దుస్తులు కూడా శుభ్రం చేయాలి అంటే నీరు కావాలి. घर को क्लीन करना है तो पानी चाहिए। ఇంటిని శుభ్రం చేయాలంటే కూడా నీళ్లు కావాలి. ऐसे मन बुद्धि को क्लीन करना चाहिए तो भगवान चाहिए। అలాగే మనసు, బుద్ధిని శుభ్రం చేయాలి అంటే భగవంతుడే కావాలి. तन को क्लीन करना चाहिए तो भी भगवान का शक्ति चाहिए। మన తనువుని కూడా శుభ్రం చేయాలంటే భగవంతుని యొక్క శక్తి కావాలి. जिस पानी आपके शरीर को क्लीन करेगा, उस पानी को क्लीन करने के लिए भी भगवान की शक्ति चाहिए। నీ శరీరాన్ని ఏ నీళ్లయితే శుభ్రం చేస్తాయో, ఆ నీళ్ళని శుభ్రం చేయాలన్నా కూడా భగవంతుని శక్తే కావాలి. क्योंकि उस पानी में भी आत्मा से निकला हुआ नेगेटिव एनर्जी, दुख दर्द भरा भरा हुआ एनर्जी से वो गंदा हो गया है। ఎందుకంటే ఆ నీరు కూడా ఆత్మ నుంచి వచ్చిన నెగెటివ్ ఎనర్జీతో అది మురికిగా అయిపోయి ఉంది. इसीलिए बाबा कहते हैं पानी पीने के टाइम पर दृष्टि देकर चार्ज करके उसको पवित्र बनाकर पीना है। అందువల్లే బాబా ఏమంటారంటే మంచినీళ్ళు తాగినప్పుడు దానికి దృష్టినిచ్చి, దానికి చార్జ్ చేసి తాగమని చెప్తారు. ऐसे ही ఏ जो भी चीज आप यूज करते हो, ఏ వస్తువులు మీరు ఉపయోగించుకుంటూ ఉంటారో, भगवान की शक्ति द्वारा భగవంతుని యొక్క శక్తి ద్వారా उसको पावन बना के దాన్ని పావనంగా తయారు చేసి, उसके बाद धारणा करो। దాని తర్వాత ధారణ చేయాలి. साथ में దాంతో పాటు रूहानियत में रह ఆత్మికతలో ఉంటూ मनसा सेवा करो। మనసా సేవ చేయండి. रूहानियत माना क्या है? ఇది ఆత్మికత అంటే ఏంటి? अपना मन మీ మనస్సు देह और देह भान में रहा, దేహంలోనూ మరియు దేహబానంలోనూ ఉంటూ आपका मुख द्वारा तन द्वारा वही भान बाहर झलकता है। మీ ముఖం ద్వారా అదే బయటికి వెళ్తూ ఉంటుంది. पोस्ट एंड पोजीशन के साथ आप मन बुद्धि से कनेक्ट हो गए, పోస్ట్ అండ్ పొజిషన్‌తో మీరు మనసుతో కనెక్ట్ అయ్యి ఉంటే, आपके फेस द्वारा, आंखों द्वारा, कर्म द्वारा वही वो जो नशा है ना जिसके साथ आप कनेक्टेड है, वो रिफ्लेक्ट करता है। మీ ముఖం ద్వారా, మీ కళ్ళ ద్వారా అలాంటి నషాయే అదక్కడ ప్రతిబింబిస్తుంది. समझ लो आपको गुस्सा आया है, అనుకోండి ఇలా ఉదాహరణకి మీకు కోపం వచ్చింది. आंखों में भी वही आएगा, కంట్లోంచి కూడా కోపమే వస్తుంది. सारा लाल लाल हो जाएगा, మొత్తం మొఖమంతా రెడ్‌గా అయిపోతుంది. मुख से भी वैसे ही हार्श वर्ड आ जाएगा। నోట్లోంచి కూడా అలాగే కఠినంగానే మాటలొస్తూ ఉంటాయి. उसके आधार पर उस एरिया वायुमंडल भी क्रोध से चार्ज हो जाएगा। అలా ఆ ఆధారంగానే మొత్తం ఆ ఉన్న ఏరియా అంతా కూడా ఆ కోపంతో చార్జ్ అయిపోతుంది. उस एरिया में जो भी आत्माएं आते हैं ना, वो चाहते हैं कि नहीं चाहते हैं, उस गुस्से का प्रभाव में वो लोग आ जाते हैं। ఆహ్, ఆహ్, ఆ ఏరియాలోకి ఏ ఆత్మ వచ్చినా సరే వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా సరే ఆ కోపంతో చార్జ్ అయిపోతారు. तो उनको गुस्सा देने के लिए निमित्त कौन बने? అప్పుడు వాళ్ళకి కోపం ఇచ్చేయడానికి నిమిత్తంగా ఎవరయ్యారు? तो कर्मों का फिलॉसफी के अनुसार उनको दुख मिलने के लिए आप ही निमित्त बनते हो ना। ఈ కర్మల ఫిలాసఫీ ఆధారంగా వాళ్ళకి దుఃఖాన్ని ఇవ్వడానికి కారణం మీరే కదా అయ్యారు. अभी क्या करना है? ఇప్పుడు ఏం చేయాలి?
अपने मन बुद्धि మన మనస్సుని, బుద్ధిని टेस्ट की तरफ है। టేస్ట్ మీద ఉన్నాయి. हाँ, किसी को देखने की तरफ है ఎవరినో చూడడానికి అటువైపే ఉన్నది. और मोबाइल देखने की तरफ है। మన మొబైల్ చూడడానికి ఉంది. कुछ सुनने का तरफ है, లేకపోతే మన దృష్టంతా కొంచెం ఏదో వినాలి అన్న అటువైపే ఉంది. कभी-कभी व्यर्थ की तरफ है, అప్పుడప్పుడు వ్యర్థం వైపు కూడా ఉంటుంది మన దృష్టి. कभी-कभी विकार की तरफ है। అప్పుడప్పుడు వికారాల వైపు ఉంటుంది. अभी क्या करना है? మనం ఏం చెయ్యాలి? अपने मन को परमात्मा की तरफ रखना। మన మనస్సుని పరమాత్ముని వైపు ఉంచాలి. परमात्मा का शक्ति పరమాత్ముని యొక్క శక్తి आत्मा द्वारा, ఆత్మ ద్వారా, आंखों द्वारा, కళ్ళ ద్వారా, मुख द्वारा, ముఖం ద్వారా, संकल्प द्वारा, సంకల్పాల ద్వారా, कर्म द्वारा, కర్మల ద్వారా, संबंध संपर्क द्वारा సంబంధ సంపర్కాల ద్వారా निरंतर నిరంతరము सहज रूप में సహజ రూపంలో आराम से విశ్రాంతిగా निरंतर सेवा चलता ही रहना चाहिए। నిరంతరము ఆ సేవ మన మనస్సుతోని మన ముఖంతో కళ్ళతో జరుగుతూ ఉండాలి. तो इस स्थिति में आप रहेंगे तो ఇలాంటి స్థితిలో మీరు ఉన్నారు అంటే కనుక उसका रिजल्ट क्या होता है? దాని రిజల్ట్ ఏమవుతుంది? जैसे आप जानते हो, మీకు తెలుసు కదా, जब आप योग पर रहते हो, మీరు యోగంలో ఉన్నప్పుడు बाबा का शक्ति कैसे आपके आंखों द्वारा, मुख द्वारा, बॉडी द्वारा बाहर जाता है। బాబా యొక్క శక్తి మీ మీ ముఖము ద్వారా, మీ కళ్ళ ద్వారా, మీ శరీరం ద్వారా ఎలా వెళ్తుందో బయటికి మీకు తెలుసు కదా మీరు యోగంలో ఉన్నప్పుడు. जब सेवा केंद्र पर जाते हो, आप कहते हो ना कितना लाइटनेस का शरीर का एहसास होता है, कोई सुस्ती का एहसास ही नहीं होता है। మీరు సేవా కేంద్రంకి వెళ్ళినప్పుడు కూడా అంటారు కదా, చాలా నాకు లైట్‌గా అనిపిస్తుంది, తేలిగ్గా ఉంది బాడీ. నాకసలు ఇక్కడ నీరసము అనిపించట్లేదు, అనారోగ్యము అనిపించట్లేదు అని అంటూ ఉంటారు కదా! क्यों? ఎందుకు? परमात्मा का शक्ति आपके तन मन द्वारा, बॉडी द्वारा बाहर जा रहा है, उसका रिजल्ट है वो। ఎందుకంటే భగవంతుని యొక్క శక్తి మీ తనువు ద్వారా, మనసు ద్వారా బయటికి వెళ్తుంది. దాని ప్రతిఫలమే అది. तो आज बाप दादा కాబట్టి ఈరోజు బాప్దాదా चारों ओर के ఇరువైపులా ఉన్న रूहानी बच्चों की ఆత్మిక పిల్లల యొక్క रूहानियत को देख रहे हैं। ఆత్మికతని చూస్తున్నారు. मैं कितना स्त्री हूँ, कितना पोस्ट पोजीशन में हूँ, कितना करोड़पति हूँ, ये स्मृति नहीं। నేను స్త్రీని, లేకపోతే నేను ఇంత పోస్ట్ అండ్ పొజిషన్‌లో ఉన్నాను, లేకపోతే నేను కోట్లాధిపతిని అలాంటి స్థితిని చూడటం లేదు. बाबा की बच्ची बनने के बाद भी मैंने इतना लोगों को ज्ञान दिया, इतना सेंटर बनाया, वो भी नहीं। బాబా యొక్క పిల్లల కింద తయారైన తర్వాత నేను ఇంతమందికి జ్ఞానం ఇచ్చాను, నేను ఇన్ని సెంటర్‌లు పెట్టాను, దాన్ని కూడా చూడటం లేదు. रूहानियत, ఆత్మికతని చూస్తున్నారు. उसमें शांति, सुख, आनंद, प्यार, आत्मा का कंसर्न एनर्जी कितना आपके द्वारा बाहर जा रहा है, आप उससे कितना कनेक्टेड हो, ये बाबा देख रहा है। ఆత్మికతని అనగా ఈ ఆత్మలోని సుఖము, శాంతి, ప్రేమ ఇవన్నీ ఎంత కనెక్ట్ అయ్యి ఉన్నాయి, ఇవి ఎంత బయటికి వెళ్తున్నాయి దాన్ని చూస్తున్నారు. हर बच्चे में ఈ ప్రతి పిల్లల్లోనూ रूहानियत की झलक कितना है। ఆత్మికత యొక్క మెరుపు ఎంత ఉంది. लौकिक में भी कोई प्राइम मिनिस्टर रहेंगे, चीफ मिनिस्टर रहेंगे, उनको वो झलक रहता है ना। లౌకికల్లో కూడా ప్రధానమంత్రి అయినా, లేకపోతే ముఖ్యమంత్రి అయినా సరే వాళ్ళకి ఒక మెరుపు అన్నది ఉంటుంది కదా వాళ్ళకి, వాళ్ళ ముఖంలో. एक फैक्ट्री का एमडी हो या क्रिकेटर हो, फिल्म एक्टर हो, उसके साथ वो कनेक्ट होके हर कर्म में वो झलक दिखाई देता है ना। ఒక సినిమా యాక్టర్ అయినచ్చు, లేకపోతే ఒక క్రికెటర్ అయినా, వీళ్ళందరికీ ఒక కంపెనీకి ఎండీ అయినా, వాళ్ళ ఫేస్‌లో అది ఒక తెలుస్తుంది కదా! ఆ మెరుపు అన్నది తెలుస్తూ ఉంటుంది కదా! इसका मतलब అని అర్థం ఏంటంటే, आत्मा अपने मन बुद्धि द्वारा उस पोजीशन से वो कनेक्टेड है, इसलिए तन द्वारा वो बाहर निकल रहा है। ఆత్మ తన మనస్సు, బుద్ధి ద్వారా ఆ విషయాల్ని కనెక్ట్ అయ్యి ఉండింది. అది తను అంటే మన ముఖము ద్వారా, తను ద్వారా అంటే మన ముఖం ద్వారా బయటకి కనిపిస్తుంది. तो आत्मा में क्या हो रहा है, आगे वालों को तो पता नहीं चलता है। ఈ ఆత్మలో ఏం జరుగుతుందో ముందు వాళ్ళకి తెలియకపోవచ్చు. लेकिन కానీ वो रूहानियत का जो परसेंटेज है, ఆ ఆత్మికత యొక్క పర్సెంటేజ్ ఏదైతే ఉందో, नयनों द्वारा आगे लोगों को प्रत्यक्ष होता है। ఈ కళ్ళ ద్వారా మన ముందు ఉన్న వాళ్ళకి ప్రత్యక్షత అవుతుంది. इसीलिए जब हम योग पर बैठते हैं, అందువల్లే మనము యోగాన్ని చేయడానికి కూర్చున్నప్పుడు
हम क्या कहते हैं, जो निमित्त बैठे हैं उनके आंखों को देखो। మనమేమంటాము? ఎవరైతే నిమిత్తంగా కూర్చున్నారో వాళ్ళ కళ్ళల్లోకి చూడండి అని చెప్తాం. क्योंकि भगवान की शक्ति उस आंखों द्वारा बाहर निकलता है और भगवान आंखों द्वारा आगे वालों को साक्षात्कार कराता है, अपना प्रत्यक्षता खुद कराता है। ఎందుకంటే భగవంతుడు వీళ్ళకి నిమిత్తంగా ఆయనున్న వాళ్ళ కళ్ళల్లోంచి వాళ్ళని నిమిత్తంగా చేసి వాళ్ళకి ఆ శక్తిని అనుభవం చేయిస్తారు. ऐसे वाले आत्मा అలాంటి ఆత్మ अपने नयनों द्वारा తన నయనాల ద్వారా औरों को भी रूहानी शक्ति देती है। ఇతరులకి కూడా ఆత్మిక శక్తిని ఇస్తుంది. अपने को चेक करो। కాబట్టి మిమ్మల్ని మీరు స్వయాన్ని చెక్ చేసుకోండి. हर कर्म करते हुए ప్రతి కర్మ చేస్తూ वो परमात्मा का रूहानी शक्ति आपके आंखों द्वारा बाहर जा रहा है। ప్రతి కర్మ చేస్తూ ఆ పరమాత్మని యొక్క ఆత్మిక శక్తి మీ కళ్ళల్లోంచి బయటికి వెళ్తుందా? ఇతరులకు వెళ్తుందా? చెక్ చేసుకోండి. इस ग्रुप में जो भी आत्मा योग कराने के लिए बैठते हैं, ఈ గ్రూప్‌లో ఏ ఆత్మ ఎవరో ఒకళ్ళని కూర్చోబెడతాం కదా! స్పాట్ లైట్‌లో. हाँ, जब वो बैठते हैं, वो अटेंशन से बैठते हैं, अपने मन बुद्धि को परमात्मा के साथ कनेक्शन में रखते हैं। వాళ్ళని అలా కూర్చోబెట్టినప్పుడు వాళ్ళు అటెన్షన్‌గా కూర్చుంటారు. వాళ్ళ మనసు, బుద్ధి పరమాత్మనితో కనెక్ట్ అయ్యి ఉంటాయి. उस समय मन बुद्धि को और किसी काम पर वो नहीं रखते हैं, तब उनका बॉडी भी स्टेबल रहता है, आंखों से भी वो एनर्जी पास होने का एहसास उनको होता है। అప్పుడు వాళ్ళ కళ్ళల్లోంచి కూడా వాళ్ళ తనువు కూడా స్టేబుల్‌గా, స్థిరంగా ఉంటుంది. ఆ మనస్సు నుంచి కళ్ళల్లోంచి ఆ శక్తి ఫ్లో ఉంటుంది. नेक्स्ट, దాని తర్వాత आत्मिक जो शक्ति है, ఆత్మిక శక్తి ఏదైతే ఉందో मुस्कान द्वारा, मुख द्वारा అది ముఖము ద్వారా दूसरों को भी खुशी का अनुभूति कराती है। వేరే వాళ్ళందరికీ కూడా సంతోషం అనే అనుభూతిని కలిగిస్తుంది. स्माइलिंग फेस दिखाई देता है। స్మైలింగ్ ఫేస్ కనిపిస్తుంది. చిరునవ్వుతో ఉండే ముఖం కనిపిస్తుంది. जैसे लक्ष्मी नारायण को फोटो देखते हो, ఎలా అంటే లక్ష్మీనారాయణ ఫోటో చూడండి. शिवानी बहन का फेस देखो, శివాని బెహెన్ ముఖం చూడండి. और प्रकाश मणि दादी का फेस देखो, మణి दादी का फेस देखो, ప్రకాశమణి దాది యొక్క ఫేస్ చూడండి. तो देखते ही आपको रूहानियत का एहसास होता है, आपको योग लगाने का जरूरत नहीं रहता है। వాళ్ళని చూస్తూనే మీకు ఆత్మికత తెలుస్తుంది కదా! మీరు అక్కడ స్పెషల్‌గా యోగం చేయాల్సిన అవసరం లేదు కదా! इसका कारण क्या है? దీనికి కారణం ఏంటి? वो आत्मा सदा भगवान के साथ कनेक्टेड है, इसलिए आंख और मुख में भी परमात्मा का शक्ति बाहर जा रहा है, आगे वालों को अनुभूति हो रहा है। ఎందుకంటే ఈ ఆత్మ డైరెక్ట్‌గా భగవంతుడితో కనెక్ట్ అయ్యి ఉన్నారు. కాబట్టి ఆ భగవంతుని యొక్క శక్తి ఈ ఆత్మ ముఖం ద్వారా, కళ్ళ ద్వారా బయటికి వెళ్తుంది. उसके बाद తరువాత जब कर्म क्षेत्र पर आते हो, కర్మక్షేత్రంలోకి వచ్చినప్పుడు चलन और चेहरे द्वारा మన నడవడిక మరియు మన ముఖం ద్వారా फरिश्ता बनकर, ఫరిష్తాలా తయారయ్యి फरिश्ता मन आपके साथ में जो भी लोग है, कोई भी साधन है, उसके साथ आपका अपना कुछ भी रिश्ता नहीं। ఇక్కడ ఫరిష్తా అంటే మీతో ఎవరైతే సాధనాలున్నాయో, ఎవరైతే మనుషులున్నారో వాళ్ళు ఎవ్వరితోనూ మీకు కొంచెం కూడా సంబంధం లేదు. जैसे दादियाँ यज्ञ में रहती थी, जो भी साधन यूज करती थी, वो अपना करके भाव उनका नहीं रहता था ना। ఎలా అంటే దాదీలు యజ్ఞంలో చేసినప్పుడు వాళ్ళ దగ్గర చాలా సాధనాలుండేవి. కానీ ఆ సాధనం నాది అన్నది వాళ్ళకేమి ఉండేది కాదు. तो उसके साथ अपना मन बुद्धि का मालिकपन का एहसास नहीं रहता है। వాళ్ళ మనసు, బుద్ధి ద్వారా కూడా ఆ సాధనం యొక్క యజమానిని నేను అన్నది కూడా వాళ్ళకి ఉండేది కాదు. वो सदा डबल राइट रहते हैं। వాళ్ళు ఎల్లప్పుడూ డబల్ లైట్‌గా ఉండేవారు. उसका कारण है, దీనికి కారణం ఏంటంటే ऐसे रूहानियत का आधार है అలాంటి ఆత్మికతకి ఆధారం ఏంటి అంటే पवित्रता। పవిత్రత. जैसे कोई आत्मा शरीर से क्लीन है, ఎలా అంటే ఎవరైనా ఆత్మ శరీరంతో క్లీన్‌గా ఉంటే उनको देखते भी खुशी होती है ना। వాళ్ళని చూస్తేనే సంతోషం కలుగుతుంది కదా! जिन्होंने मट्टी लगाया है, बदबू है, पसीना है, उनके सामने आते ही बदबू आने लगता है। ఎవరైనా మురికిగా ఉండి మట్టి అంతా వాళ్ళకి లేకపోతే చెమట వస్తూ ఆ చెమట వాసనొస్తే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని చూస్తే అనిపించదు కదా! మనకి సంతోషంగా అనిపించదు కదా! तो इसके लिए కాబట్టి దాని గురించి सदा अपने शरीर रूपी साधन को क्लीन करना पड़ता है, क्लीन कपड़ा पहनना पड़ता है।
అయితే అందువల్ల ఎప్పుడు శరీరరూపి అనే సాధనాన్ని మనం ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. ऐसी रूहानी सेवा करना है तो అయితే అలా రూహానీ ఆత్మిక సేవ చెయ్యాలి అంటే కనుక अपने मन बुद्धि को మీ మనస్సు, బుద్ధిని सिर्फ परमात्मा में ही रखना है और कहाँ भी नहीं रखना है। ఓన్లీ పరమాత్మ యందే ఉంచాలి. ఇంకా ఎక్కడా పెట్టకూడదు. तो सारे दिन वही करते बैठेंगे क्या? అయితే రోజంతా కూడా అలాగే చేస్తూ ఉంటామా ఏంటి? दूसरा कुछ काम नहीं है क्या? ఇంక వేరే వేరే ఏమీ పని లేదా? सब कुछ करो, అన్నీ చెయ్యండి. लेकिन मेरा करके भाव नहीं आना चाहिए। అన్ని పనులు చేయండి. కానీ నాది అన్న భావం రాకూడదు. तो मेरा कह दिया उसका प्रभाव आपके ऊपर पड़ जाएगा। నాది అనే వచ్చింది అంటే దాని ప్రభావం మీ మీద పడిపోతుంది. मेरा कौन? మీరా నా వారు ఎవరు? शिव बाबा। ఓన్లీ శివబాబా మాత్రమే. साथ में उसके पास जितना भी जायदाद है उसका मैं अधिकारी हूँ। దాంతో పాటు ఆ శివబాబా దగ్గర ఎంతైతే ఆస్తి ఉందో దానికి నేను అధికారిని. जितना चाहिए उतना मैं ले सकता हूँ, देख सकता हूँ, अनुभव कर सकता हूँ। ఎంత కావాలో అంత ఆయన దగ్గర నుంచి నేను తీసుకోగలను, ఇవ్వగలను, అనుభవం చెయ్యగలను. तो दूसरों को भी जितना चाहिए मुझे देने का बाबा ने परमिशन भी दिया है। వేరే వాళ్ళకి, ఇతరులకి కూడా ఎంత ఇవ్వాలో అంత ఇవ్వడానికి బాబా నాకు అనుమతిని కూడా ఇచ్చారు. तो मन बुद्धि द्वारा सदा परमात्मा के अंदर रहना। కాబట్టి మీ మనస్సు, బుద్ధి ద్వారా మీరు ఎల్లప్పుడూ కూడా బాబా లోపలే ఉండండి. जैसे शरीर को एयर कंडीशन में रखेंगे तो वो एयर एक ही टेम्परेचर रहता है ना, बाहर का एयर अंदर जाना, अंदर का एयर बाहर जाना नहीं है, वो रहता है एक ही जैसा रहता है। ఎలా అంటే ఎయిర్ కండిషన్ రూమ్‌లో మనం ఉన్నాము అనుకోండి. అప్పుడు ఎప్పుడు ఒకటే టెంపరేచర్ ఉంటుంది. బయట నుంచి గాలి లోపలికి రాలేదు. లోపల నుంచి గాలి బయటికి వెళ్ళలేదు. ऐसे ही ఓకే. मन बुद्धि को आप ऐसे सेफ स्टेज में रख सकते हो। ఈ మనస్సు, బుద్ధిని కూడా అలాంటి సేఫ్ సేఫ్ ప్లేస్‌లో ఉంచగలరు. तो आप चेक करो, కాబట్టి మీరు చెక్ చేసుకోండి. हर कर्म करते हुए ఈ కర్మ చేస్తూ मन से, మనస్సుతో, वाणी से, వాణితో, कर्म से కర్మతో कितना पवित्र हो। ఎంత మీరు పవిత్రంగా ఉన్నారు. बाकी का दिन सुबह उठते ही आप ब्रेकफास्ट खा सकते हो, మిగతా अన్ని రోజులు కూడా మీరు లేస్తూనే బ్రేక్‌ఫాస్ట్ తినొచ్చు. लेकिन जब त्योहार रहता है पहले उठकर अपने शरीर को नहलाकर माना विधि द्वारा ही भोजन बनाकर भगवान को खिला के उसके बाद खाना पड़ता है। కానీ మిగతా రోజుల్లో ఎలా ఉన్నా పండగ రోజుల మట్టుకు ఉదయం లేచి, స్నానం చేసి, అప్పుడు వండి భోజనం అది తయారు చేసి అది నైవేద్యం పెట్టే కదా తింటారు. हमारे गांव में ऐसा है, पहले था, మా మా గ్రామంలో మొదట ఇలా ఉండేది అని యోగేష్ భాయ్ చెప్తున్నారు. पहले माताएं पहले नहाना पड़ता था। మాతలందరూ మొదట స్నానం చేయాల్సొచ్చేది. हमारे गांव में सभी ओपन वेल है, बोरवेल नहीं है। మా మా గ్రామంలో ఒక పెద్ద ఓపెన్ వెల్ ఉంది. బోర్‌వెల్ లేదు. पहले दिन का कितना भी पानी हो उस दिन के भोजन के लिए वो ये रस्सी द्वारा ही पानी निकालना पड़ता था नहाकर। ఆ! వాళ్ళు ఏంటంటే ముందు రోజు నీళ్ళు ఎన్ని ఉన్నా సరే, మళ్ళీ ఆ మర్నాడు మాత్రం వెళ్లి ఫ్రెష్‌గా వాటర్ తీసుకొని భోజనం వండాల్సొచ్చేది. साथ में घर में सारे घर को कौ डंग द्वारा क्लीन करना पड़ता था। और जो भोजन बनाने का जो कौवा ये रहता है ना, जो क्या कहते हैं उसको, भोजन बनाने का जो जगह है उसको भी कौ डंग से क्लीन पड़ता था और रंगोली डालना पड़ता था। ఆ! వాళ్ళు ఇల్లు అంతా కూడా ఆవు పేడతో అంతా అప్లై చేయాల్సొచ్చేది. తర్వాత వాళ్ళు వంట వండేవారు కదా! అక్కడ కూడా ఆవు పేడనంతా అక్కడ అలకాల్సొచ్చేది. हाँ, और रंगोली भी डालना पड़ता था सभी जगह पर। దాంతో పాటు ముగ్గు కూడా వేయాల్సొచ్చేది. उसके बाद भोजन बनाना, తర్వాత భోజనం తయారు చేయడం, भगवान को नैवेद्य चढ़ाना, దీనికి నైవేద్యం పెట్టడం, उसके बाद घर वालों को परोसना। దాని తర్వాత ఇంట్లో వాళ్ళకి వడ్డించడం. तो सारा पवित्रता, हर काम पवित्र होकर क्लीन कपड़े द्वारा नहा कर ही करना पड़ता था। उसके लिए सेपरेट कपड़े भी रहना पड़ता था, उस कपड़े को कोई टच भी नहीं करना चाहिए। అలాగా మొత్తం అన్ని పనులు కూడా స్నానం చేయాల్సి వచ్చేది. అంత శుభ్రంగా చేసేవారు. అవి చేసేటప్పుడు కూడా పనులు వేరే వస్త్రాలను పక్కన ఉంచి చేసేవారు. ఆ వస్త్రాలను కూడా ఎవరు ముట్టుకోకూడదు. అలా చేసేవారు. तो ऐसे लोग भक्ति में ऐसे क्यों करते थे? భక్తిలో అలా ఎందుకు చేసేవారు? अभी आप मन बुद्धि साधन द्वारा निराकार में जो कर रहे हो वो लोग साकार में कर रहे हैं। మీరు ఇప్పుడు నిరాకారంలో ఎలా పనులు చేస్తున్నారో, అలా వాళ్ళు సాకారంలో చేసేవారు.
वो लोग जब त्योहार आता है तब करते थे, వాళ్ళేమో సాకారంలో పండగొచ్చినప్పుడే ఇలా చేసేవారు. लेकिन आपके लिए हर सेकंड त्योहार का दिन है। కానీ మీకు ప్రతి సెకను పండగ రోజే. तो ऐसे पवित्रता वाले आत्माएं కాబట్టి అలాంటి పవిత్రత ఉన్న ఆత్మలు कोई भी कर्म करते हुए ఏ పనులు చేస్తున్నా సరే, सदा अलौकिक फरिश्ता के रूप में दिखाई देते हैं। ఎల్లప్పుడూ వారు అలౌకిక ఫరిష్తా రూపంలో కనిపిస్తారు. तो ऐसे बाबा हमारे द्वारा चाहता है। అలా బాబా మన ద్వారా జరగాలి అని చెప్పి కోరుకుంటున్నారు. अभी अपनी चेक करो। కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని చెక్ చేసుకోండి. हर संकल्प करते हुए, ప్రతి సంకల్పము చేస్తూ కూడా, बोल बोलते हुए, ఈ మాట మాట్లాడుతూ भले मन से बात करो, मुख से बात करो, मोबाइल से बात करो या व्हाट्सएप से बात करो, మనసుతో మాట్లాడండి, లేకపోతే నోటితో మాట్లాడండి, లేకపోతే మొబైల్‌తో మాట్లాడండి, లేకపోతే వాట్సాప్‌తో మాట్లాడండి. उसमें रूहानियत है, ఇందులో ఆత్మికత ఉందా? उसमें भगवान की शक्ति एडिशन है। ఇందులోని భగవంతుని యొక్క శక్తి యాడ్ అయ్యి ఉందా? जिनके प्रति भी संकल्प करते हो, ఎవరి పట్లైనా మీరు సంకల్పం చేస్తే కనుక, उसमें रूहानियत एडेड है। అందులోని ఆత్మికత యాడ్ అయ్యి ఉందా? इस द्वारा దీని ద్వారా परमात्मा का शक्ति उनके अकाउंट में भी एडिशन होगा और उनके साथ में रहने वाले आत्माओं को भी वो एडिशन का एहसास होगा। అందులో ఆ పరమాత్మని యొక్క శక్తి వాళ్ళ అకౌంట్‌లోనే యాడ్ అవుతుంది. వాళ్ళతో ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్‌లో కూడా యాడ్ అవుతుంది. उसके लिए आपको एक्स्ट्रा संकल्प करने का जरूरत नहीं है। దాని గురించి మీరు ఎక్స్‌ట్రాగా సంకల్పాలు చేయవలసిన అవసరం ఏమీ లేదు. बाबा उसको ईश्वरीय ज्ञान दे दो, उस आत्मा को मैं दे रहा हूँ, सकाश दे रहा हूँ, किरणें दे रहा हूँ। ऐसे एक्स्ट्रा विजन, संकल्प, सोच, चिंतन, साधना, तपस्या करने का जरूरत नहीं रहना चाहिए। బాబా నేను ఆ ఆత్మకి నేను శక్తిని ఇస్తున్నాను అని చెప్పి లేకపోతే సాకాశాన్ని ఇస్తున్నాను అని ఎక్స్‌ట్రాగా ఏమి చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. हर कर्म में परमात्मा का शक्ति से लाइट का एहसास आपको होना चाहिए। ప్రతి కర్మలోనూ మీకు భగవంతుని యొక్క శక్తి, లైట్‌నెస్, తేలికతనము మీకు తెలియాలి. इसका मतलब దాని అర్థం ఏంటంటే वो संकल्प में वो एडिशन है तो उस आत्मा तक जाकर पहुंचेगा ना। ఆ సంకల్పంలో ఇలా ఎడిషన్ ఉంటే గనుక, ఆ ఆత్మకి ఏ ఆత్మకైతే మనం వెళ్ళాలి అనుకుంటున్నామో, ఆ ఆత్మకి వెళుతాయి కదా! कोई भोजन या कोई फूल आप कहो ये भगवान का प्रसाद है, लेने वाले कैसा लेता है बताओ। ఏదైనా భగవంతుని ప్రసాదం గాని, భగవంతుని పువ్వులు గాని ఉన్నాయి అనుకుంటే, తీసుకునేవారు ఎలా తీసుకుంటారు? स्लीपर को निकाल कर ऐसे ऐसे करके नमस्ते करके कितना भाव से लेते हैं ना। చెప్పులు తీసేసి కళ్ళకి అద్దుకుని వాళ్ళు ఎంతో చాలా భావనతో తీసుకుంటారు కదా! ప్రసాదాన్ని. ऐसे करने से అలా చేయటం వల్ల सहज रूप से సహజ రూపంలో निरंतर నిరంతరము हर जगह में, ప్రతి ప్రతి ప్లేస్‌లోనూ, हर कर्म में ప్రతి కర్మలోనూ मनसा सेवा करने में आप निमित्त बन जाते हो। మనసా సేవ చేయడంలో మీరు నిమిత్తంగా తయారవుతారు. इसमें पुरुषार्थ अलग, सेवा अलग नहीं है। ఇక్కడ పురుషార్థం వేరు, లేకపోతే సేవ వేరు కాదు. उसके लिए सेपरेट टाइम देने का नहीं। దాని గురించి సెపరేట్‌గా సమయం ఇవ్వాల్సింది ఏమీ అవసరం లేదు. डे टू डे कर्म भी हो रहा है, पुरुषार्थ भी हो रहा है, सेवा भी हो रहा है। రోజువారీ పనులు అయిపోతాయి, పురుషార్థము అయిపోతుంది, సేవ కూడా అయిపోతుంది. ऐसे करने से చేయటం వల్ల बोल में स्वयं को और दूसरे को बहुत सुख का अनुभव होता है। ఇలా మాటలలోనే వె మాటలతోనే వేరే వాళ్ళకి చాలా సుఖం లభిస్తుంది, శాంతి లభిస్తుంది. पहले खुद को स्वयं को भी सुख का अनुभव होता है। మొదట స్వయంకి అలా అనుభవం అవుతుంది. ये मेरा अनुभव है। ఇది నా అనుభవం. कभी भी किसी को ज्ञान सुनाने के लिए बैठते हैं, ఎప్పుడైనా ఎవరికైనా జ్ఞానం చెప్పడానికి కూర్చుంటే కనుక बड़े ग्रुप में हो या कोई अकेले इंडिपेंडेंट बात कर रहे हैं, గ్రూప్‌లో అయ్యుండొచ్చు. లేకపోతే వాళ్ళకి సెపరేట్‌గా ఒకళ్ళనే చెప్తూ ఉంటే కనుక भले उनका पर्सनल प्रॉब्लम हो, हेल्थ का इश्यू हो या ज्ञान का कनेक्टेड सब्जेक्ट हो, వాళ్ళకి ఏదైనా పర్సనల్ ప్రాబ్లమ్ అయ్యుండొచ్చు. లేకపోతే ఆరోగ్యానికి సంబంధించి ఉండొచ్చు. లేకపోతే జ్ఞానానికి సంబంధించి అయ్యుండవచ్చు. उस समय जितना भगवान का एनर्जी पास होने का एहसास होता है ना, ఆ సమయంలో అలా కూర్చున్నప్పుడు వాళ్ళకి నా నుంచి ఎంత శక్తి ఫ్లో అయ్యే అనుభూతి జరుగుతుంది కదా! तो मुझे बहुत खुशी होता है, उनको भी बहुत खुशी होता है। ఆ అనుభూతి జరిగినప్పుడు నాకు చాలా సంతోషం జరుగుతుంది. ఆ ఎదురున్న ఆత్మకి కూడా చాలా సంతోషం కలుగుతుంది.
ज्ञान कितना उनके समझ में आया वो मैं नहीं जानता हूँ, लेकिन वो प्यार का एहसास तो उनको ज़रूर होता है। వాళ్ళకి జ్ఞానం ఎంత అర్థమైందో నాకు తెలీదు కానీ, వాళ్ళకి ప్రేమ ఎంత అనుభూతి అయిందో మటుకు నాకు తెలుస్తుంది. उस समय वो लोग आँखों से दिल से थैंक यू कहते हैं, दुआ मिल जाता है। ఆ సమయంలో వాళ్ళ దగ్గర నుంచి కళ్ళలోంచి కనిపిస్తూ ఉంటుంది. ఆశీర్వాదాలు దొరుకుతాయి. और सहज रूप में शांति और सुख का अनुभव आपको भी होता है, उनको भी होता है। అక్కడ సహజ రూపంలో శాంతి యొక్క అనుభవం వాళ్ళకి జరుగుతుంది. మీకు జరుగుతుంది. ऐसे आप संकल्प करते रहेंगे, ఇలా మీరు సంకల్పాలు చేస్తూ వెళ్తే కనుక, ऐसे नॉर्मल बातें भी आप करते रहेंगे, ఇలాంటి నార్మల్ మాటలు కూడా మీరు చెప్తూ ఉంటే గనుక, उन आत्माओं को ఆ ఆత్మలకు जीवन में జీవితంలో, ईश्वरीय जिंदगी में आगे बढ़ने के लिए ఈశ్వరీయ జీవితంలో మున్ముందు వెళ్ళడానికి आपका जो बातें आधार बन जाता है। మాటలే వాళ్ళకి ఆధారంగా అవుతాయి. कभी कभी आपका बोल అప్పుడప్పుడు మీ మాటలు उनको वरदानी बोल बन जाता है। వాళ్ళకి వరదాని మాటలుగా కూడా అవుతాయి. बहुत सारे आत्माएं फोन करके कहते हैं, చాలామంది ఆత్మలు నాకు ఫోను చేసి చెప్తూ ఉంటారు. हमको जो भी क्वेश्चन का आंसर था आपके क्लास द्वारा आंसर मिल गया। మా మనస్సులో ఏదైతే ప్రశ్న ఉందో అది మీ క్లాస్ విన్న తర్వాత దాని ద్వారా మాకు ఆన్సర్ వచ్చేసింది అని చెప్పి. हर बार सेम क्लास सुनते हैं, हमको अलग अलग मीनिंग ही आता है। ప్రతిసారి ఒకే క్లాస్ వింటాము. కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క మీనింగ్ అర్థమవుతూ ఉంటుంది. ये सभी किसका कमाल है? ఇవంతా ఎవరి యొక్క మహిమ? वो शिव बाबा का ही है ना। ఇంకా శివబాబా యొక్క మహిమే కదా! वो तो कैपेसिटी मेरे में है ही नहीं। ఆ కెపాసిటీ అంత సామర్థ్యము నాలో అయితే లేదు. उस समय बाबा के साथ मैंने मन से अटेंशन रखा, इसलिए वो शक्ति बाबा ने उसमें भर दिया है ना। ఆ సమయంలో నేను क्लास చేసే సమయంలో నేను నా మనసుని భగవంతునితో కనెక్ట్ చేసి ఉంచాను కాబట్టి భగవంతునితో కనెక్ట్ చేసి ఉంచాను. इसीलिए उनको समस्या का समाधान मिल जाएगा, అందువల్ల వాళ్ళకి సమస్య యొక్క సమాధానం దొరికింది. क्योंकि उन्होंने अपना समस्या मुझे तो नहीं कहा, उन्होंने तो बाबा को कहा है। ఎందుకంటే ఆ ఆత్మ సమస్యని నాకైతే చెప్పలేదు. బాబాతో చెప్పారు వాళ్ళు. इसका कहने का मतलब है, దీనికి ఇక్కడ చెప్పడం ఇలా చెప్పడానికి అర్థం ఏంటంటే, बाबा क्या कहते हैं, బాబా ఏమంటారంటే, इस दुनिया में ఈ ప్రపంచంలో जो भी आत्मा को, ఏ ఆత్మకైనా సరే पंच तत्वों को, పంచతత్వాలకు जिनका एप्लीकेशन भगवान के पास आया है, ఎవరి అప్లికేషన్ అయితే భగవంతుని దగ్గరికి వచ్చిందో, आप अपने मन बुद्धि को परमात्मा के साथ रखने से మీరు మీ మనస్సుని భగవంతుడితో పరమాత్మతో ఉంచితే కనుక, आपके मन द्वारा మీ మనస్సు ద్వారా आपके पर्सनल प्रॉब्लम का समस्या का समाधान, ఈ పర్సనల్ సమస్య యొక్క సమాధానము, उनकी समस्या का समाधान, వాళ్ళ సమస్య యొక్క సమాధానము आपका डे टू डे कर्म करते हुए भी మీరు ఏ రోజువారీ పనులు చేస్తూ కూడా मन बुद्धि से बाबा के साथ रखने से మనస్సు, బుద్ధిని బాబాతో ఉంచడం వల్ల मेरा काम मैं कर लेता हूँ। నా పని నేను చేసేయగలను. उसके लिए सेपरेट टाइम देने का जरूरत नहीं रहता है। దాని గురించి సెపరేట్‌గా సమయాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. इसका मतलब ऐसा नहीं कि अमृत वेले नहीं उठना है, सेपरेट योग के लिए नहीं बैठना है, ऐसा नहीं है। దీని అర్థము ఇలా అని కాదు. అమృత వేళ లేవక్కర్లేదు, లేకపోతే సెపరేట్‌గా యోగానికి కూర్చోక్కర్లేదు అని కాదు. उस समय पर ఆ సమయంలో बेहद का सेवा चलेगा। అనంతమైన సేవ నడుస్తూ ఉంటుంది. बाकी टाइम पर आप जहां भी हो वहां भी बाबा आपके द्वारा ईश्वरी सेवा चलाता रहेगा। మిగిలిన అన్ని సమయాల్లో గూడా మీరు ఎక్కడ ఉంటే అక్కడ మీ ద్వారా బాబా ఈశ్వరీయ సేవ నడిపిస్తూ ఉంటారు. तो निरंतर कमाई होता रहेगा, అప్పుడు నిరంతరం మీకు సంపాదన జరుగుతూ ఉంటుంది. माया आने का चांसेस नहीं है। మాయ రావడానికి ఛాన్సే దొరకదు. सदा मन बुद्धि बिजी रहेगा, సదా మనసు, బుద్ధి బిజీగా ఉంటాయి. सदा दुआएं लेते रहेंगे। సదా మీరు ఆశీర్వాదాలు తీసుకుంటూనే ఉంటారు. ऐसे आप कर्म करेंगे तो ఇలా మీరు కర్మలు చేస్తే కనుక कोई कर्म करते हुए कर्म योगी का एहसास होता है। ఆ కర్మలు చేస్తూ మీకు కర్మయోగి కింద మీకు అనుభూతి జరుగుతుంది. जो भी कर्म करते हो वहां एसी है, ठंडे का एहसास एक्स्ट्रा आपको होगा ना। మీరు ఎక్కడైనా ఏసీ ఉంటే గనక అక్కడ ఎక్స్‌ట్రా చల్లదనం మీకు అనుభవం అవుతుంది కదా! ऐसे आप कर्म करते रहेंगे तो ఇలా మీరు కర్మలు చేస్తూ ఉంటే కనుక दूसरों के लिए भी आप एक सैंपल और एग्जाम्पल बन जाते हो। వేరే వారికి కూడా మీరు శాంపిల్ అంటే ఎగ్జాంపుల్‌గా తయారవుతారు. उनको भी उस समय बाबा के साथ योग लग जाएगा, वो भी सहज रूप में कर्मयोगी बन जाएंगे।
వాళ్ళకి కూడా బాబాతోనే యోగం జరుగుతూ ఉంటుంది. అది కూడా సహజంగా జరుగుతుంది. उनके संपर्क में आते ही వాళ్ళ సంపర్కంలోకి వెళ్తూనే साथ में रहने वाले आत्माएं भी सहज योगी बन जाएंगी, कर्मयोगी बन जाएंगी। వాళ్ళతో ఉన్న ఆత్మలు కూడా సహజయోగిలుగా అయిపోతారు. కర్మయోగిల కింద అయిపోతారు. तो उनके लिए ईश्वरीय सेवा का समय अलग नहीं रहेगा और साधना का समय लौकिक पुरुषार्थ या कर्म अलग नहीं रहेगा। వాళ్ళకి ఈశ్వరీయ సేవ చేయడానికి సమయం వేరేగా అవసరం లేదు. లేకపోతే లౌకికంలో సాధనాలతో చేస్తున్నప్పుడు కూడా సమయం కూడా వాళ్ళకి చేసేటప్పుడు యోగం చేయాల్సిన సమయం వేరే అవసరం లేదు. इसीलिए అందువల్ల ड्रामा के अनुसार నామానుసారంగా आपका कोई भी पार्ट हो, మీది ఏదైనా పాత్ర ఉన్నా సరే, बाबा ने आपको कहाँ भी रखा हो, బాబా మిమ్మల్ని ఎక్కడ ఉంచినా సరే, आप एक अटेंशन रखना, మీరు ఒక్క అటెన్షన్ పెట్టుకోండి. आपके साथ में सदा परमात्मा है, మీతో సదా పరమాత్మ ఉన్నారా? ये चेक करो। ఇది చెక్ చేసుకోండి. हमारे भोले भोले माताएं कहते हैं ये कैसे हो सकता है। అయితే మన అమాయకులైన మాతలందరూ అడుగుతారు, ఇది ఎలా జరుగుతుంది అని. वर्तमान समय में వర్తమాన సమయంలో हम सभी आत्माएं మనం అందరు ఆత్మలు जो भी कर्म करते हुए, ఏ పని చేస్తూనే సరే, कहाँ भी रहते हुए, ఎక్కడ ఉన్నా సరే, एक अटेंशन तो जरूर रहता है। ఒక అటెన్షన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. क्या है वो? అది ఏంటి? मेरा मोबाइल कहाँ है। నా మొబైల్ ఎక్కడుంది అని చెప్పి అటెన్షన్ ఉంటుంది కదా! कोई भी कर्म करो, मेरा मोबाइल कहाँ है, मोबाइल की तरफ अटेंशन रहता है ना। ఏ पని చేసినా సరే, అక్కడ నా మొబైల్ ఎక్కడుంది అన్న అటెన్షన్ ఉంటుంది కదా! भले भोजन बना रहे हो, कहाँ भी हो, मन मोबाइल की तरफ रहेगा। किसी का मोबाइल बजता है तो भी मेरा मोबाइल तो नहीं है, उसकी तरफ अटेंशन रहेगा। వాళ్ళు వంట చేస్తున్నా సరే మొబైల్ ఎక్కడుందా అనుకుంటూ ఉంటారు. తర్వాత ఎవరిదైనా సరే మొబైలు కాలొచ్చింది, రింగ్ అయ్యింది అంటే నా మొబైల్ అయితే ఏం కాదు కదా! అని చెక్ చేసుకుంటూ ఉంటారు. सोने के टाइम पर सिर के पास भी रखकर सो जाते हैं। పడుకునేటప్పుడు గూడా తలపైన పెట్టుకొని పడుకుంటారు. ऐसे ही అలాగే, बाबा को सदा साथ में रखना, అలాగే మీరు బాబాని కూడా సదా మీ తోడుగా ఉంచుకోండి. इसका आधार है దీని ఆధారం ఏంటంటే पवित्रता। పవిత్రత. अपने मन बुद्धि को सबसे हटाकर మన మనస్సు, బుద్ధిని అన్నిటి నుంచి తీసివేసి सिर्फ परमात्मा में रखना। ఓన్లీ పరమాత్మ యందే ఉంచాలి. आत्मा का एनर्जी परमात्मा की तरफ रखने में ज्यादा अटेंशन रखना। ఆత్మ యొక్క ఎనర్జీ పరమాత్మని వైపు ఉంచేటట్టే చెయ్యాలి ఎక్కువ. तो जितना पवित्र होते हो उतना भगवान की शक्ति आपके द्वारा ज्यादा फ्लो होता है और नॉर्मली सेवा और पुरुषार्थ होता रहेगा। మీరు ఎంత పవిత్రంగా ఉంటే అంత భగవంతుని యొక్క శక్తి మీ ద్వారా వెళ్తుంది. పవి हाँ हाँ, पवित्रता का एहसास आपको भी होगा, सभी लोगों को भी होता रहेगा। ఆ పవిత్రత యొక్క అనుభూతి మీకు జరుగుతుంది. వేరే వారికి కూడా జరుగుతూ ఉంటుంది. यहाँ पवित्रता माना పవిత్రత అంటే सिर्फ ब्रह्मचारी नहीं, ब्रह्मचर्य नहीं, ఓన్లీ బ్రహ్మచర్యమే కాదు. सिर्फ विकार में नहीं जाना ऐसा नहीं है। ఓన్లీ వికారాల్లోకి వెళ్ళడం అది కూడా కాదు. ब्रह्मचारी, బ్రహ్మచారి. ब्रह्मचारी माना क्या है? బ్రహ్మచారి అంటే ఏంటి అర్థము? ये तन बाबा का है, ఈ తనువు బాబాది. धन बाबा का है, ధనం కూడా బాబాదే. समय संकल्प बाबा का है, సమయము, సంకల్పము కూడా బాబాదే. जीवन बाबा का है। నా జీవితం కూడా బాబాదే. तो सबका मालिक बाबा हो गए ना। అందరికి అన్నిట్లికి కూడా యజమాని అప్పుడు బాబానే కదా అయ్యారు. ब्रह्मा बाबा के धन से ही यज्ञ चला। బ్రహ్మ బాబా ధనంతోనే యజ్ఞము నడిచింది. लेकिन एक बार उन्होंने मन से संकल्प किया ये शिव बाबा का है, उसके बाद उन्होंने मेरा करके कभी भी मन से एक्सेप्ट नहीं किया। ఒక్కసారి ఆయన బ్రహ్మబాబా ధనం అంతా ఇది శివబాబాదే అని అని ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి కూడా ఆ ధనము నాది అని ఆయనకి ఆలోచన రాలేదు. सन 1936 में शिव बाबा को दे दिया, अंत समय तक शिव बाबा को ही उसका ओनर बनाया। 1936 నుంచి శివబాబాకే ఆయన తనువుని ఇచ్చేశారు. అప్పటి నుంచి కూడా ఇది నా తనువు చనిపోయే వరకు కూడా నా తనువు అన్నది కూడా ఆయనకి రాలేదు. लौकिक में अपना ब्लड रिलेशन बच्चे रहते हुए भी जिनको योग्यता था उनको ही आगे बढ़ाया, उनको ही एडमिनिस्ट्रेटिव हेड बनाया। వాళ్ళ లౌకికల్లో ఉన్న వాళ్ళు ఉన్న సంబంధీకులు, రక్త సంబంధం ఉన్న వాళ్ళు ఉన్నా సరే, ఎవరి నడవడిక బావుందో వాళ్ళనే ముందు ఉంచారు సేవలో. ऐसे ही అలాగే ब्रह्मचारी बनो, బ్రహ్మచారిగా తయారవ్వండి. जैसे ब्रह्मा बाबा ने किया ऐसे फॉलो करो।
ఎలా అయితే బ్రహ్మ బాబా చేశారో అలా మీరు కూడా ఫాలో అవ్వండి. भले 100% नहीं है तो పోనీ ఆ 100% అలా జరగకపోతే 75, 80, 90% तो आ जाओ। 75% లేకపోతే 90% అవ్వండి అలాగా. स्लोली परसेंटेज को ज्यादा करो। స్లోగా పర్సెంటేజ్‌ని పెంచండి. तो ऐसी पवित्रता అయితే ఇలాంటి పవిత్రత बाप दादा బాప్దాదా बच्चों द्वारा పిల్లల ద్వారా सदा देखना चाहते हैं। సదా చూద్దామని అనుకుంటున్నారు. बाबा तो ज्यादा चाहते हैं, బాబా అయితే ఇంకా ఎక్కువే కోరుకుంటున్నారు. लेकिन जितना एक्सपेक्टेशन है उतना बच्चों का नहीं है। అయితే బాబా ఎంత ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో అంత పిల్లల్లో లేదు. इसलिए అందువల్ల चार्ट रखो। చార్ట్ పెట్టుకోండి అందరూ. कल कितना था, आज कितना है, एक हफ्ते के बाद कितना है, डाउन हुआ है कि ज्यादा हुआ है, चेक करो। నిన్న ఎంత ఉంది? ఈరోజు ఎంత ఉంది? లేకపోతే ఎంత తక్కువయింది? ఎంత పెరిగింది? అన్నది చెక్ చేసుకోండి. उसके लिए आधार है దానికి ఆధారం ఏంటంటే एक व्रता। ఏకవ్రతం. हर बात बाबा से पूछो, ప్రతి విషయము బాబాని అడగండి. हर बात बाबा को आगे रिपोर्ट करो। ప్రతి విషయము బాబా ముందు రిపోర్ట్ చేయండి. तो जितना आप ऐसे करते रहेंगे तो बाबा के साथ आपका कनेक्शन रहेगा। ఎంత మీరలా చేస్తూ ఉంటారో అంత కనెక్షన్ మీకు బాబాతో అవుతుంది. ఎక్కువవుతుంది. सिर्फ बाबा का मत के अनुसार ही चलना चाहिए మళ్ళీ మీరు బాబా మతం ఆధారంగానే నడుచుకోవాలి. और मन बुद्धि को बाबा की तरफ एक व्रता रखकर ऐसे ही एक व्रता के रूप में बाबा में मन को रखना। మనస్సు, బుద్ధి కూడా బాబా యందే ఉంచి అలా ఏకవ్రతమే ఉంచండి. लौकिक में भी లౌకికంలో కూడా जब अमाउंट को कैलकुलेशन करते हैं, ఈ అమౌంట్‌ని మనము కాలిక్యులేట్ చేస్తూ ఉంటాం కదా! पहले एक लिखते हैं 1, మొదట ఒకటే రాస్తాం. उसके बाद 0 0 0 जितना भी जीरो लगाते हो उतना वैल्यू बढ़ता ही जाता है। ఆ తర్వాత ఒకటి తర్వాత ఎన్ని సున్నాలు మనం పెడుతూ ఉంటే అంత వాల్యూ పెరుగుతూ ఉంటుంది. ऐसे पहले सुबह उठते बाबा गुड मॉर्निंग, అలా ఉదయం లేస్తూనే బాబా గుడ్ మార్నింగ్ అని చెప్పండి. हर बात बाबा के साथ जुड़ाते जुड़ते चलो 0 0 0 0 होता रहेगा। ప్రతి విషయం మీరు బాబాతో జోడించి ఉంచండి. అలా 0, 0, 0 అలా పక్కన పెట్టుకుంటే ఎంత వాల్యూ పెరుగుతుంది అట్లా. उतना आपके द्वारा ईश्वरीय सेवा होता रहेगा। అంతా మీ ద్వారా ఈశ్వరీయ సేవ జరుగుతూ ఉంటుంది. ऐसी आत्माओं को ఇలాంటి ఆత్మలకు सारे विश्व पुकार रही है। మొత్తం విశ్వం అంతా పిలుస్తుంది. आज दुनिया में ఈ రోజుల్లో ప్రపంచంలో छोटे छोटे झटके लग रहे हैं। కొంచెం కొంచెం కుదుపులొస్తున్నాయి. ज्यादा बारिश आ गया, చాలా వర్షం వచ్చింది. बॉम्ब गिर गया, బాంబు పడింది. पहाड़ गिर गया, కొండలు విరిగిపోయాయి. कोरोना आ गया। కరోనా వచ్చింది. ऐसे छोटे छोटे आ रहे हैं। ఇలా చిన్న చిన్నగా వస్తున్నాయి కదా కుదుపులు. उससे क्या होता है? దాంతో ఏం జరుగుతుంది? लोग तो बहुत टेंशन में हैं। జనాలందరూ చాలా టెన్షన్స్‌లో ఉన్నారు. उनको देखकर आपको तरस नहीं आता है क्या? నన్ను చూసి మీకు జాలి రావటం లేదా? वो लोग सभी पूछ रहे हैं मुक्तिदाता हमको कब मुक्ति देंगे? వాళ్ళందరూ అడుగుతున్నారు, "ముక్తిదాత మాకు ఎప్పుడు ముక్తి దొరుకుతుంది?" అని చెప్పి. उसके लिए हम आपको एक एग्जाम्पल बताएंगे। దాని గురించి మేము మీకు ఒక उदाहरण చెప్తాం. इसराइल वालों ने हमास वालों के ऊपर युद्ध स्टार्ट किया है। ఇజ్రాయెల్ వాళ్ళు హమాస్ వాళ్ళ మీద యుద్ధాన్ని స్టార్ట్ చేశారు. लास्ट 6 महीने से युद्ध चल रहा है। 6 నెలల నుంచి అక్కడ యుద్ధం జరుగుతుంది. इसराइल वालों ने कहा यहाँ हम बॉम्ब नहीं डालेंगे, जो भी लोग हैं वहां जाकर आप रह सकते हो। అయితే ఇజ్రాయెల్ వాళ్ళన్నారు, "ఇక్కడ మేము బాంబు వెయ్యము. ఎవరు కావలిస్తే వెళ్లి వాళ్ళు అక్కడ ఉండొచ్చు" అని చెప్పారు. तो नदी के तट पर 3.5 लाख लोग टेम्पोररी टेंट लगाकर 6 महीने से वहां ही वो लोग रहे। ఆ నది దగ్గర నదీ తీరంలోని ఆహ్, टेम्पोररी टेंट लगाकर, టెంపరరీ టెంట్ వేసుకొని 3,00,000 हाँ 3.5 लाख वहां ही है। అక్కడే ఉన్నారు. गांव में रहा बिल्डिंग गिर गया, सब कुछ भी नहीं है, सब कुछ चला गया है। అక్కడ గ్రామంలో ఉంటే ఇల్లు అన్నీ కూడా ఏమీ లేవు. అన్నీ పడిపోయాయి. छोटे बच्चों को स्कूल नहीं है, बूढ़े लोगों को मेडिसिन नहीं है। तो 6 महीने से वो लोग है, तो वो लोग कितना तरस रहे होंगे, कितना भगवान को बुला रहे होंगे, थोड़ा सोचो। చిన్న పిల్లలకేమో స్కూల్స్ లేవు. పెద్దవాళ్ళకి మెడిసిన్ లేదు. వాళ్ళందరూ 6 నెలల నుంచి అలా ఉంటుంటే వాళ్ళు ఎంత బాధలో ఉన్నారో చూడండి. उसके बीच में धूप है, बारिश है, ठंडी है, मट्टी है, बीमारी है, ठीक से माना बाथरूम जाने के लिए भी इंतजाम नहीं, तो उनका हालत क्या हो गया होगा।
అక్కడ వాళ్ళకి సరిగా ఆరోగ్యం లేదు. మట్టితో ఉన్నారు. శుభ్రం లేదు. వాళ్ళు ఎంత అనారోగ్యాలొస్తున్నాయి. వాళ్ళు సరిగా బాత్రూమ్‌కి వెళ్ళడానికి కూడా ఎక్కడా లేదు. हाँ, ऐसे कंडीशन में इस्राएल वालों ने कल वहीं उसी जगह पर और बम डाल दिया। ఇలాంటి కండిషన్‌లోనే ఇజ్రాయెల్ వాళ్ళు అక్కడ కూడా బాంబు వేసేసారు. अभी क्या होता है बताओ? అప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? बाबा कहते हैं सिर्फ न्यूज़ सुनकर सिर हिला रहे हो या उनके लिए कुछ करना है? బాబా అంటున్నారు, మీరు न्यूస్ విని ఓన్లీ తల ఊపుతున్నారు అంతేనా? లేకపోతే వాళ్ళ గురించి ఏమైనా సేవ చేస్తున్నారా?" सारे विश्व के लोगों के मन में कुछ ना कुछ बीमारी, टेंशन, चिंता तो ज़रूर है। విశ్వంలో ఉన్న మొత్తం ప్రతి ఒక్క ఆత్మలోనూ ఏదో ఒక బాధ ఉంది. లేకపోతే టెన్షన్ ఉంది. इसीलिए అందువల్ల हद का बात छोड़ो। హద్దు విషయాల్ని వదిలేయండి. मेरा परिवार, मेरा ये है ज्ञान देना, ये करना, वो करना, वो सभी कम करो अभी। నా పరివారము లేకపోతే నేను జ్ఞానం ఇవ్వాలి, అది చేయాలి అలాంటి విషయాలన్నీ వదిలేసేయండి. अभी तक जो किया ठीक है, ఇప్పటి వరకు మీరు ఏం చేశారో అది ఓకే. लेकिन अभी समय के अनुसार కానీ ఇప్పుడు సమయం అనుసారంగా मन को परमात्मा के हाथ में दे देना। మీ మనస్సుని పరమాత్మని యొక్క చేతిలోకి ఇవ్వండి. मनसा सेवा द्वारा మనసా సేవ ద్వారా प्रकाश दो, शांति दो, सहारा दो, సకాశం ఇవ్వండి. సహారా ఇవ్వండి. शांति दे दो। శాంతిని ఇవ్వండి. अभी इसका जरूरत है। ఇప్పుడు ఇదే అవసరం. ये जो सेवा है ఈ సేవ ఏదైతే ఉందో नया लोग भी कर सकते हैं, पुराने लोग भी कर सकते हैं। కొత్త వాళ్ళు చేయవచ్చు, పాత వాళ్ళు కూడా చేయవచ్చు. महारथी भी कर सकते हैं, घोड़े सवार भी कर सकते हैं, प्यादे भी कर सकते हैं। మహారథులు చేయొచ్చు, గుర్రపు సవారీ చేసే వారు చేయవచ్చు, పాదచారులు కూడా చేయవచ్చు ఈ సేవని. पांडव भी कर सकते हैं, माताएं भी कर सकते हैं। పాండవులు చేయవచ్చు, లేకపోతే మాతలు కూడా చేయవచ్చు. मधुबन में रहने वाले भी कर सकते हैं, गांव में रहने वाले भी कर सकते हैं। మధుబనంలో ఉండేవాళ్ళు కూడా చేయొచ్చు, గ్రామంలో ఉండేవాళ్ళు కూడా చేయొచ్చు. कैसे करना है? ఇదంతా ఎలా చేయాలి? आपके मन द्वारा भगवान की शक्ति फ्लो होना चाहिए, मन बाबा यूज करना चाहिए। మీ మనస్సు ద్వారా భగవంతుని యొక్క శక్తి ఫ్లో అవ్వాలి. బాబా మీ మనస్సుని ఉపయోగించుకోవాలి. इससे क्या होता है? దీంతో ఏమవుతుంది? पुरुषार्थ भी होता है, పురుషార్థము జరుగుతుంది. सेवा भी होती है, సేవ కూడా జరుగుతుంది. दुआओं का खाता भी जमा होता है। ఆశీర్వాదాల ఖాతా కూడా జమ అవుతుంది. लेकिन एक बात याद रखना, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. यथार्थ विधि से करना है। మీరు ఇదంతా యథార్థ విధితోనే చేయాలి. शरीर को बिठाने से उसको मनसा सेवा नहीं कहते हैं। శరీరాన్ని కూర్చోబెట్టేస్తే దాన్ని మనసా సేవ అని అనరు. मन को चेक करो, మీ మనస్సుని చెక్ చేసుకోండి. मन आपको परमात्मा के साथ में है? ఈ మనస్సు పరమాత్మునితో ఉందా? कैसे पता चलेगा? మీకెలా తెలుస్తుంది? मन परमात्मा में है तो परमात्मा का सप्त गुणों का कोई एक गुण तो अनुभव होगा। మీ మనస్సు పరమాత్మునితో ఉంటే కనుక పరమాత్మునిలో ఉన్న సప్త గుణాల్లో ఏదో ఒకటి మీకు అనుభవం జరుగుతుంది కదా! शरीर धूप में है तो गर्मीपन का एहसास होगा। శరీరంలో శరీరము ఎండలో ఉన్నప్పుడు అక్కడ వేడి అనుభవం అవుతుంది కదా మీకు. एसी में है तो ठंडी का एहसास होगा ना। ఏసీలో ఉంటే గనక మీకు చల్లదనం అనుభవం అవుతుంది కదా! ऐसे అలా मन परमात्मा में है कि नहीं चेक करो। మనస్సు పరమాత్ముని యందు ఉందా లేదా అన్నది చెక్ చేసుకోండి. हर एक चार्ट लिखो। ప్రతి ఒక్కళ్ళు చార్ట్ పెట్టండి. भले शरीर कितना भी समय बैठा हुआ, लेकिन उस समय अपना मन 100% सिर्फ भगवान के लिए, ईश्वरी सेवा के लिए कितना समय रहा वो चेक करो। శరీరము ఇలా కూర్చోబెట్టినా సరే, మీ మనస్సు ఈశ్వరీయ సేవలో ఎంతసేపు ఉందో అన్నది చెక్ చేసుకోండి. पेशेंट के लिए, कोई पर्सन के लिए नहीं। ఓన్లీ ఒక రోగి గురించి, లేకపోతే ఎవరో ఒక పర్సన్ గురించి మాత్రం కాదు. अपने परिवार के लिए नहीं। మీ పరివారం గురించి కూడా కాదు. मन परमात्मा में हाथ में दे दिया, सिर्फ परमात्मा यूज कर रहा है, सिर्फ आपको सप्त गुणों का अनुभव हो रहा है बस। మీ మనస్సుని పరమాత్ముని యొక్క చేతిలోకి ఇచ్చేశారు. పరమాత్మే ఉపయోగించుకుంటూ ఉంటారు. మీరు అనుభవం చెయ్యాలి అంతే. अपने परिवार का दुख का एहसास होता है, మన పరివారం యొక్క మీ పరివారం యొక్క దుఃఖం యొక్క అనుభూతి మీకు తెలుస్తూ ఉంటుంది. उसके लिए योग करते हो, దాని గురించి యోగం చేస్తారు. तो बाकी लोगों के लिए योग कौन करेगा? అయితే వేరే వాళ్ళ ఇతరుల గురించి ఎవరు చేస్తారు యోగము? और भले अपने परिवार वालों को ज्यादा दिया है, మీ పరివారం గోరు వాళ్ళ గురించే ఎక్కువ ఇస్తే కనుక इनको तो एक ड्रॉप तो दे दो ना, अंजलि तीर्थ के रूप में एक ड्रॉप तो दे दो ना। వేరే వాళ్ళందరికీ ఇతరులకి ఒక్క డ్రాప్ అన్నా ఒక తీర్థం రూపంలో ఇవ్వండి.
अपने परिवार वालों को पेट भर के भोजन खिलाया, प्रसाद, ठीक है, लेकिन उनको एक तीर्थ के रूप में थोड़ा तो दे दो ना, उसके लिए वो माँग रहे हैं। ఈ పరివారం వాళ్ళకైతే కడుపు నింపేశారు ప్రసాదాన్నిచ్చి. కానీ వాళ్ళందరికీ ఇతరులకి కూడా ఒక తీర్థం రూపంలో ఇవ్వండి. उससे भी वो खुश हो जाते हैं। దాంతోనే వాళ్ళు చాలా సంతోషపడతారు. प्रकृति भी अभी तीव्र गति से क्लीन करने के लिए इंतज़ार कर रही है। ప్రకృతి కూడా ఇప్పుడు తీవ్ర గతితో శుభ్రం చేయడానికి చూస్తోంది. और बाबा के बच्चे भी शरीर छोड़ने के लिए रेडी है। బాబా యొక్క పిల్లలు కూడా శరీరాన్ని వదిలేయడానికి రెడీగా ఉన్నారు. अभी शरीर छोड़ेंगे तो क्या होगा? ఇప్పుడు శరీరాన్ని వదిలేస్తే ఏమవుతుంది? एडवांस पार्टी में जाएँगे, उनका संख्या बढ़ जाएगी। అడ్వాన్స్డ్ పార్టీలోకి వెళ్ళిపోతారు. వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. लेकिन बाप समान नहीं बनते हो। కానీ తండ్రితో సమానంగా తయారవ్వలేరు. इसीलिए शरीर छोड़ने का संकल्प मत करना, వల్ల శరీరాన్ని వదిలేయాలి అన్న సంకల్పం చేయవద్దు. बाप समान बनने का संकल्प करना। తండ్రితో సమానంగా తయారవ్వాలి అన్న సంకల్పాన్ని చేయండి. इसलिए వల్ల संकल्प द्वारा, సంకల్పం ద్వారా, बोल द्वारा, క్రియల ద్వారా, वाणी द्वारा, వాణి ద్వారా, कर्म द्वारा, క్రియల ద్వారా, संबंध संपर्क द्वारा ఉన్న సంపర్కాల ద్వారా भगवान की शक्तियों को భగవంతుని యొక్క శక్తులను सभी को देते हुए అందరికీ ఇస్తూ उनको दुआ दो, दुआ लो। మనకి ఆశీర్వాదాలు ఇవ్వండి, ఆశీర్వాదాలు తీసుకోండి. किसी से भी झगड़ा मत करना। ఎవరితోనూ గొడవ పెట్టుకోవద్దు. कितना भी उन्होंने गालियाँ दिया तो भी आप चुप रहना। ఎంత వాళ్ళు మిమ్మల్ని దూషించినా మీరు నిశ్శబ్దంగా ఉండండి. हर एक अपनी जिम्मेदारी ले लेना। ఆహ్, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ యొక్క బాధ్యతలు తీసుకోండి. कौन क्या कर रहा है वो मत देखना। ఎవరు ఏం చేస్తున్నారు అన్నది చూడొద్దు. ये सभी दादियों का काम है, ये सभी योगेश भाई का काम है करके दूसरों को उँगली नहीं दिखाना। ఇవన్నీ దాదీల పనులు లేకపోతే యోగేష్ బాయ్ పనులు అని చెప్పి వాళ్ళకి వేలు చూపించొద్దు. तो आपको जिम्मेदारी लेना है और आपको करना है। మీరు బాధ్యత తీసుకుంటే గనక మీరే చెయ్యాలి. तो बाबा कहते हैं, కాబట్టి బాబా అంటారు, मेरे बच्चे भी नटखट बहुत करते हैं। నా పిల్లలు కూడా అల్లరి చాలా నాటకాలు చాలా చేస్తారు. हाँ, मैंने भी देखा है। నేను కూడా చూసాను. आगे तो बहुत अच्छा ब्रह्म कुमार कुमारियाँ दिखते हैं। ముందు మాత్రం బాగా బ్రహ్మకుమారి, కుమారులుగా కనిపిస్తూ ఉంటారు. अंदर में ज़्यादा विकार देखना है तो ये ब्राह्मण में ही देखो। లోపల ఏమైనా వికారాలు చూడాలి అంటే ब्राह्मण में ही देखना। ఈ బ్రాహ్మణుల్లోనే చూడాలి. अगर सबसे होशियार देखना है तो ब्राह्मण में ही देखो। అందరికన్నా తెలివైన వాళ్ళని చూడాలంటే ఈ బ్రాహ్మణులనే చూడాలి. तो खुद को चेक करो। కాబట్టి స్వయాన్ని చెక్ చేసుకోండి. ऐसे बाबा को मेरा साथ बाबा का संबंध कैसा है? బాబా యొక్క సంబంధం నాతో ఎలా ఉన్నది అన్నది చెక్ చేసుకోండి. सिर्फ शो दिखाने के लिए या अंदर से बाहर से दोनों से क्लीन एंड क्लियर है, चेक करो। ఓన్లీ ఇక్కడ షో చేయడానికైనా లేకపోతే లోపల నుంచి శుభ్రంగా, స్పష్టంగా, క్లియర్‌గా ఉందా లేదా అన్నది చెక్ చేసుకోండి. बाहर का बीके का ब्रांड है, अंदर का रावण को पालन कर रहे हो, चेक करो। బయట అయితే బీకే అన్న బ్రాండ్ ఉంది. లోపలేమో రావణుడు ఉన్నాడు. రావణుడి యొక్క క్యారెక్టర్ ఉంది. ఉందా లేదా అన్నది చెక్ చేసుకోండి. और चेंज भी करना। మరియు పరివర్తన కూడా చెందండి. ऐसे ఇటువంటి चारों ओर के నలువైపులా ఉన్న सर्व సర్వ श्रेष्ठ रूहानियत का अनुभव कराने वाले శ్రేష్ట ఆత్మికతను అనుభవం చేసే ब्रह्मा भोजन का अनुभव कराने वाले नहीं, रूहानियत का अनुभव कराने वाले। బ్రహ్మభోజనం అనుభవం చేసే వాళ్ళే కాదు, ఆత్మికతను అనుభవం చేయించే ఆత్మిక ఆత్మలకు हाँ, सर्व संकल्प అన్ని సంకల్పాలు स्वप्न में भी మరియు స్వప్నాలలో కూడా पवित्रता का पाठ पढ़ने वाले పవిత్రత యొక్క పాఠాన్ని చదువుకునే सदा मन बाबा में ही रखना चाहिए, ये पवित्रता है। సదా అనగా మనసు ఎప్పుడు బాబా మీదే ఉండాలి. దాన్నే పవిత్రత అంటారు. ब्रह्मचारी आत्मा बच्चों को బ్రహ్మచారి పిల్లలకు सर्व दृढ़ संकल्पधारी సర్వ దృఢ సంకల్పదారి, मनसा सेवाधारी మనసా సేవాదారి, तीव्र पुरुषार्थी आत्माओं को తీవ్ర పురుషార్థి ఆత్మలకు सदा సదా दुआ देने और लेने वाले ఆశీర్వాదాలను ఇచ్చే మరియు తీసుకునే पुण्य आत्माओं को ఆత్మలకు बाप दादा का బాప్దాదా యొక్క दिल का प्यार और याद प्यार और नमस्ते। మనస్పూర్వకమైన ప్రియ స్మృతులు మరియు నమస్తే. अच्छा, ओम शांति। అచ్చా, ఓం శాంతి. थैंक यू बाबा। థ్యాంక్ యూ బాబా.